సార్ ట్యాక్స్ కన్సల్టెంట్. అవునా? ఎట్లా ఉంది? అన్ని పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారా సార్? చేస్తారు, అందరూ చేస్తారు, అందరూ చేస్తారు. పబ్లిక్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతురా, డిసైడ్ అయినారా సార్? ఆల్రెడీ 50-60% డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. వన్ సైడ్ ఎట్ సైడు? బీజేపీ సైడ్. ఎందుకు సార్ బీజేపీ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా స్టేబుల్ లేదు. స్టేబుల్ అంటే ఫారెన్ రూల్స్ కానీ, విదేశాలకు సంబంధించిన రూల్స్ కానీ, లేకపోతే మన ఇండియన్లో కానీ ఇప్పుడు కొన్ని మార్పులు అనేది మన బీజేపీ గవర్నమెంట్ సాధ్యమైంది. దానివల్ల ప్రజలు కూడా అక్కడే అట్రాక్ట్ అవుతారు. బీజేపీ అంటే హిందూ ముస్లిం అదే చిచ్చు పెడుతుంది, మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, అంతా ప్రచారం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ మీరు అనేది అది చాలా నాటుకుపోయింది. హిందువులను చిచ్చు పెడుతుందని ఒక మాట అంటారు, ముస్లిం పేరుతో అంటారు. ఎవరైతే హిందువులకు కీడు పెడతారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంది బీజేపీకి. అందరితో పాటు సమానంగా వాళ్ళకు అన్ని రైట్స్ ఇస్తారు. ఎక్కడ తక్కువ ఇచ్చారు? ముస్లింకి ఏమైనా రైట్స్ తక్కువ ఇచ్చారు ఎక్కడన్నా? అలా అనుకున్నప్పుడు ఏదైతే ఉందో హిందువులకు ఎక్కడైతే తక్కువ ఉందో, ఇప్పుడు సపోజ్ ఇది బోధన దగ్గర భయంసాల మొన్న అల్లాలు అయినాయి. అల్లాలు అయినప్పుడు ఏ గవర్నమెంట్ ఏమైనా చేసిరా? ఎవరైనా చేసిరా? ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఏం చేశారు? హిందువులను కాపాడి ఆ రోజు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇది మహమూద్ అలీ వాళ్ళ రిలేషన్ ఇది అమ్మాయిని చేశారు, అతని కాపాడిరాలి గవర్నమెంట్. మళ్ళీ అలాంటప్పుడు ఇలాంటి గవర్నమెంట్ రావడం తప్పేముంది? ముస్లిమే అన్యాయాలు ఎక్కువ చేస్తారా లేదా అక్కడ చెప్పండి మీరు. అంటే ఎక్కడైతే అరాచకాలు జరుగుతాయో అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఎందుకు లేరు అక్కడ? మరి అరాచకాలు హిందువులు చేస్తలేరు ఎక్కడ కూడా. అలాంటప్పుడు వాళ్ళను హిందువులు సపోర్ట్ చేయడం తప్పేముంది బీజేపీ? అది చెప్పండి. ఓకే, ఇక్కడ 6 మంది ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఎట్లా సాధ్యమవుతుందని ఇక్కడ గెలవడానికి? 6 మంది కాంగ్రెస్ అనేది మొన్న ఎందుకు ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే, ఒక మార్పు కోరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించుకోవాలి. మార్పు కోరి 10 సంవత్సరాల బాధ గురించి తప్పించుకోవడానికి మార్పు కోసం వేసారు. 6 గ్యారెంటీతో కూడా రాలి గవర్నమెంట్. 6 గ్యారెంటీతో కొంత సహకారం కావచ్చు కాదన, కానీ మార్పు కోరి ఎక్కువ వరకు ఓటింగ్ శాతం పెరిగింది. 6 మంది ఎమ్మెల్యేల వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. బీజేపీ రైట్. లోకల్ స్థానికంగా ఇప్పుడు నా వార్డు మెంబర్ ఉన్నాడు, వార్డు మెంబర్కి వచ్చేసరికి నాకు నచ్చిన క్యాండిడేట్ స్వతంత్రమా, కాంగ్రెసా, బీజేపీ చూడము. ఎందుకంటే ఈ క్యాండిడేట్ తనకు చేయగలుగుతాడు అని వేయగలుగుతాం కూడా. అదే ఎమ్మెల్యే పోయేసరికి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే మనకు బెనిఫిట్ ఆ వేళ ఆలోచిస్తాం. ఇది కూడా అంతే. సెంట్రల్లో ఎక్కడ ఏ గవర్నమెంట్ బాగుంటుందో దాని గురించి ఆలోచిస్తారు. ఎప్పుడే ఉన్న ఎమ్మెల్యే గురించి ఎవరు ఆలోచిస్తారు. ఇప్పుడు చామల కిరణ్ పరిచయమైన గతంలో మీకు అంటే ఈ మధ్యలో వచ్చిండా? ఈ మధ్యలో వచ్చిండు అంతే. ఈయన క్యామ మల్లేష్ అసలు పరిచయం ముఖం అంతే. ఓకే, బూరా ఓకేనా? ఇంతకుముందు చూసినాం కదా, ఇంతకుముందు చూసినాము పరిచయం. మాకు ఇంతకుముందు ఎంపీ చేసిండు. మా రిలేటివ్ ఎంపీపీ ఉన్నప్పుడు ఆమెకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు తను స్వయంగా సర్జరీ చేసాడు. మా కోడలు స్వయంగా సర్జరీ చేసాడు హాస్పిటల్కి వచ్చి. అట్లా సరే, ఇప్పుడు కులం గురించి మాట్లాడుకోవద్దు. కోమారెడ్డి వెంకరెడ్డి, కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటాడు అంటే, మా ముఖం చూసి చామల కిరణ్ కోటేయండి అంటావు. అఫ్ కోర్స్ అది తప్పు కాదు, వాళ్ళ మాట తప్పు ఎందుకు అవుతుంది? మా ముఖం చూసి చేయమంటారు కాదు, నేను తప్పను అంటే వాళ్ళు తప్పవద్దు. ఎందుకంటే మేము చేస్తున్నాం ఇక్కడ లోకల్ మీ 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 పరిధి ఏంటిది? స్టేట్. సెంట్రల్ పరిధి ఏంటిది? మొత్తం నేషనల్ వైడ్. ఇప్పుడు ఎంపీ బూర్రాసే గారు ఎంపీ అవుతాడు, రేపు మినిస్టర్ వస్తాడు. ఒక బోరిక చేయడు కదా ఆయన. సెంట్రల్ ఆయనకు సంబంధించిన శాఖ మొత్తం అందరూ చేయాలి, అంతే కదా. మేము చేస్తున్నాం. ఒక తెలంగాణకి ఆయన కాకపోతే పార్షాలిటీ ప్రకారం తెలంగాణకు కొంచెం ఎక్కువ చేస్తుండొచ్చు. ఎవరైనా సరే కాంగ్రెస్ రాని ఎవరు మినిస్టర్ అయినప్పుడు అది అవకాశం ఉంటుంది. ఇప్పుడు చామల వచ్చిండు, సెంట్రల్ గవర్నమెంట్ రావాలి, ఆయనకు పదవి రావాలి, అంత వచ్చే అవకాశం అయితే ఎక్కడ కూడా కనిపించలేదు, కనుచూపు మేరలో కనపడలేదు. పైలశేఖర్ తోటి పోల్చుకుంటే కుంభమణిలు బెటర్ అయినా ఇంకా అంత. ఎందుకంటే వచ్చిన 6 నెలలు అయింది, గవర్నమెంట్ సెటరేట్ కావాలి, మళ్ళీ ఎలక్షన్స్, అతని గురించి మాట్లాడాలి. ఏం సార్ ఈ భువనగిరి ఎమ్మెల్యే గత కొన్ని సంవత్సరాలు నేను చూస్తా ఉన్నా, ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉండదు, అవకాశం వచ్చినా మాట్లాడరు. మన భువనగిరి దరిద్రం అనుకోవాలా, ఏమనుకోవాలి సార్? అఫ్ కోర్స్ అంటే ఇక దాని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అవకాశం ఇవ్వడం కూడా వాళ్ళ పార్టీ అధినేత కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా. ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడే కదా మాట్లాడడానికి. నేను ఒక ఎమ్మెల్యే సమస్య తీసుకపోతా, ఫస్ట్ పార్టీ మన
ప్రెసిడెంట్ మన లీడర్ చెప్పుకుంటాం కదా ఇది శాసనసభ లీడర్కి చెప్పుకుంటాం కదా, ఆయన మనకు అవకాశం ఈ క్వశ్చన్ వెయ్యి అన్నప్పుడు మేము వేయగలుగుతాం. నేను ఒక ఎమ్మెల్యేగా నాకేమైనప్పుడు ఏం చేస్తే సైలెంట్ పోవాలి, తప్పదు కదా. నేను ఒక పార్టీకి అతను ఆదేశించిన ఊకోవాలి కదా. అలాంటప్పుడు ఏం చేస్తాం, బోరికి ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు ఎవరికి కూడా. సరే ఈయన మాట్లాడతాడా అనేది తెలియదు, కానీ సమస్య గురించి తెలుసు పాలశేఖర్ ఇంతకుముందు, కానీ మాట్లాడే అవకాశం రాలేదు. రానప్పుడు ఏం చేస్తాం, మాట్లాడబోతుండే